చాలా మంది మా వీడియోస్ అన్నిటిని చూసి చక్కగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. మీరు దీనికన్నా ఇంకా మంచి వీడియోస్ చేయండి అని కొంతమంది అయితే కొన్ని థాట్స్ కూడా ఇస్తూ ఉంటారు. 2 lakhs సబ్స్క్రైబర్స్ దాటారు. ఓన్లీ టీవీ స్క్రీన్లో లేకపోతే ఓన్లీ పెద్ద స్టేజ్లోనే కాదు, ఇది కూడా ఒక మంచి వేదిక అని చెప్పి తనే నన్ను మోటివేట్ చేసి సో ఈ యూట్యూబ్ ఛానల్ని ఒక ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి అమర్ రెడ్డి 283 యు ఆర్ సో లక్కీ రాకేష్ గారు, సుజాత గారు లాంటి వైఫ్ రావడం. పూజా హెగ్డే, అమ్మో పూజా హెగ్డే గారు హీరోయిన్ ఆమె కూడా నాకు కామెంట్ పెట్టిందా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నిజంగా మీ ఛానల్లో తీసిన అన్ని వీడియోలలో ది బెస్ట్ వీడియో అండి, నాకు బాగా నచ్చిన వీడియో. 2 గంటలు అంటే ఆబ్వియస్లీ తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డకైనా సరే కేసీఆర్ గారిని ఒక్కసారైనా కళ్ళతోని చూడాలని అనుకుంటారు. ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. సో అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో చాలామంది మా వీడియోస్ అన్నిటిని చూసి చక్కగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. మీరు దీనికన్నా ఇంకా మంచి వీడియోస్ చేయండి అని కొంతమంది అయితే కొన్ని థాట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ ఉద్దేశాలు బట్టి వాళ్ళ రకాలుగా కామెంట్లు పెడుతూ ఉంటారు. సో ఏ రకంగా అయితే ఏంటి మమ్మల్ని అయితే ప్రోత్సహిస్తున్నారు. సో ఈ విషయానికి మీ అందరికీ థ్యాంక్స్. సో చాలామంది టైం తీసుకొని మాకు కామెంట్స్ పెడుతున్నారు. సో మేము కూడా టైం తీసుకొని ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి కాస్త మాట్లాడి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అని ఒక చిన్న ఆలోచన వచ్చిందనమాట. సో ఆ ఆలోచన నుంచే ఈ వీడియో చేయబోతున్నాం. ఎవరైతే మా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టి మమ్మల్ని బ్లెస్ చేశారో, లేకపోతే మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో, ఏ ఆన్సర్స్ అడిగారో, మమ్మల్ని అడిగిన దానికి మేము ఈరోజు ఆన్సర్స్ చెప్పబోతున్నాం అనమాట. చాలామందికి ఒక బ్యూటిఫుల్ డౌట్ ఒకటి ఉందనమాట. ఆ బ్యూటిఫుల్ డౌట్ ఏంటో కూడా ఈరోజు ఈ వీడియోలో నేను రివీల్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. సో మర్చిపోవద్దు, వీడియో చూసేదానికన్నా ముందే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ చంటబాయ్. సో మరి ఈరోజు ఈ బ్యూటిఫుల్ వీడియోలోకి గెస్ట్ కూడా రాబోతున్నారు. ఇంకా నా లైఫ్లో గెస్ట్ అంటే ఎవరు ఉంటారు చెప్పండి? ఇంకో గెస్ట్ని నేను చూడగలనా? ఇంకెవరు? మా సుజాతనే. సో మా సుజాత నేను ఇద్దరం కూర్చొని ఈరోజు మీరు అడిగేటువంటి కొన్ని కామెంట్స్కి సో మీకున్న డౌట్స్ని అలా రివీల్ చేయబోతున్నాం అనమాట. ట్యాబ్ తీసుకొని రమ్మన్నారు. ట్యాబ్ తర్వాత కానీ ఇందాక టాబ్లెట్లు వేసుకున్నావా? అయ్యో వేసుకున్నానండి. ఓకే డన్, అలా అయితే ఓకే. సో ఈరోజు వీడియో ఏంటంటే మన వీడియో చూస్తూ చాలా మంది చాలా రకాలుగా మనం లవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే సజెషన్స్ ఇస్తూ బాగుంటారు. కొంతమంది చాలా మంది మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, లవ్ చేస్తూ ఉంటారు. సో పాపం మరి వాళ్ళంత టైం తీసుకొని మన గురించి అంత కామెంట్స్ పెట్టినప్పుడు మనం కూడా టైం తీసుకొని వాళ్ళ గురించి ఒక వీడియో చేయాలి కదా. అబ్బా మీకు ఎన్ని రోజులకి థాట్ వచ్చిందండి. బ్యూటిఫుల్ వీడియో చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పబోతున్నాం. తర్వాత చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్య కొన్ని వీడియోస్ లో అయితే ఎంత పాపం మనల్ని లవ్ చేస్తున్నారంటే అంతగా లవ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ గురించి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఏమండి కామెంట్స్ గురించి చదివే ముందు మీరు నాకు ఒక కామెంట్ ఇవ్వండి. నేను ఎట్లా కామెంట్స్ చదివేదానికన్నా ముందు సుజాతకు ఒక అద్భుతమైన కామెంట్. ఈరోజు మీరు చాలా బ్రైట్ గాను, చాలా ఆనందంగాను, చాలా గ్లామర్ గాను చప్పటి 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 చప్పటి. థ్యాంక్ యూ. మీకు ఒక విషయం, ఒక రహస్యం చెప్పాలా? ఏంటి? పొద్దుగాలనే ఏ భార్యనైతే ఏ భర్త పాజిటివ్ గా పొగుడుకుంటూ చెప్తాడో ఆ భర్త బతకాల్సిన దానికంటే 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారట. రెడీగా ఉండండిరా. నమో వెంకటేశ. ఓ మై గాడ్, ప్రశాంతంగా బతుకుతారట. భార్యని పొగిడితే భర్త జీవితాంతం బతుకుతారా? అంటే మార్నింగ్ మీరు మాకు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిందనుకో, ఆ రోజు అంతా కూడా ముడుచుకుంటూనే ఉంటాము. అయ్యో మా ఆయన పొద్దున్నే మాట అన్నాడు, అయ్యో ఈ పొద్దున్నే మాట అన్నాడు అని చెప్పి. అంటే ఏ నెగిటివ్ సెన్స్ కూడా మైండ్ లోకి రాదనమాట. సో మా మైండ్ లోకి నెగిటివ్ సెన్స్ రాలేదంటే ఆబ్వియస్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, ప్రశాంతంగా ఉంచుతాం. కాబట్టి ఈ హ్యాపీనెస్ తోని ఇంక 20 సంవత్సరాలు ప్రశాంతంగా హ్యాపీగా బతికే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే మొన్ననే ఈ మధ్య ఒక సర్వేలో తెలియదు. సర్వేలో బ్యూటిఫుల్, నిజంగానే జోక్ కూడా ఉంది. పొగుడుతూ ఉంటే భార్యల్ని మన జోలికి రాదు. బ్యూటిఫుల్ గా మంచి థాట్ ఇచ్చాను అన్న. ఏంటిది? వీడియో చేయాలి మేము. ఇక్కడే ఉంటావా? వీడియో చేయొద్దా మేము? ఏంటి
మేము వీడియో చేయాలనా? అబ్బా ఇంత ప్రేమ వద్దమ్మా, అమ్మా ఇంత ప్రేమ వద్దమ్మా. వీడియో చేద్దామంటే చాలు. పెద్దమ్మ ఊళ్ళో ఉంటా, పెద్దమ్మ పక్కనే ఉంటా. సరే ఎల్లు వీడియో హాయ్ హలో చెప్పు మరి. నువ్వు నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది ఏందే చెప్పాలి. అట్లా చెప్పు. హాయ్ హలో వెల్కమ్ చెప్పు. చెప్పు, నేను రికార్డ్ చేస్తా. చెప్పు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చంటబాయ్. అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు మన వీడియో ఏంటంటే నక్షత్రం మంచిగా స్వీట్స్ తింటుంది. నక్షత్ర స్వీట్స్ తింటే పండ్లు పుచ్చిపోతే అని అవతలలో చెప్తుంది, కానీ తిని మాత్రం మంచిగా తింటది అనమాట. సో నక్షత్ర చేతిలో స్వీట్ మైసూర్ పాక్ ఉందన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను చెప్పురా, నువ్వు చెప్పు. సో ఇప్పుడు నక్షత్ర గారు కూడా మనతో ఉన్నారు. నక్షత్ర గారు ఇప్పుడు మైక్ తీసుకొని మాట్లాడతారు. చెప్పండి చెప్పండి మీ ఫీలింగ్ ఏంటి? నమస్తే వెల్కమ్ చెప్పు. హాయ్ హలో నమస్తే సూపర్ సుజాత. ఇది చంటబ్బాయి ఛానల్. చంటబ్బాయి వెల్కమ్ టు. వావ్, మొత్తానికి చెప్పేసిందండి. మేము వెళ్ళి లోపల వెళ్ళి చేసుకుంటాం. ఇంకే వీడియో మీరు చేస్తే అందరికి అంటే మేము లోపలికి వెళ్ళిపోతాం అన్నాం కదా, మాకంటే ముందు వాళ్ళ పోయి లోపల కూర్చుంటారు అన్నమాట. నక్షత్ర వెళ్ళమ్మా. సో బయట మా నక్షత్ర బాగా అల్లరి చేస్తుందని చెప్పేసి ప్రశాంతంగా ఒక 3 లెక్క పెట్టండి, డోర్ కొడుతూనే ఉంటది. లోపలికి వచ్చి కూర్చొని వీడియో స్టార్ట్ చేసాం అనమాట. మధ్య మధ్యలో చిన్నగా మీకు టీవీలో అడ్వర్టైజింగ్స్ ఉంటాయి కదా, అలాంటి అడ్వర్టైజింగ్స్ ఈ వీడియోలో మీకు బోల్డ్ అని ఉంటాయి అనమాట. మధ్యలో వచ్చి హాయ్ హలో నక్షత్ర సూపర్ సుజాత అని వీళ్ళ ఛానల్ ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎనీహో తను అలా తయారు చేసింది సుజాతే. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కామెంట్స్ లోకి వెళ్ళిపోదాం. రాకింగ్ రాకేష్ ఛానల్. రాకింగ్ రాకేష్ ఛానల్ కాదండి, చంటబ్బాయి. చంటబ్బాయి అంటే రాకింగ్ రాకేష్ ఛానల్ అని కొట్టినా లేదా చంటబ్బాయి ఛానల్ అని కొట్టినా యూట్యూబ్ లో వస్తుంది. 2 lakhs సబ్స్క్రైబర్స్ దాటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి వీడియోస్ చేసాము. ఏవి పడితే అవి కాకుండా ఒక లిమిట్ వీడియోస్ మాత్రమే చేయాలనుకున్నవి చాలా చక్కగా నీట్ గా చేసాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఈ భాగస్వామ్యంలో ఈ సక్సెస్ లో సుజాత కూడా మంచి బాగా ఉంది. వై బికాజ్ అంటే నేను అప్పుడప్పుడు వీడియోలకు బాగా పుష్ చేసి చెయ్యండి అప్పుడప్పుడు మనం జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, మనం వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి. ఓన్లీ టీవీ స్క్రీన్లో లేకపోతే ఓన్లీ పెద్ద స్టేజ్లోనే కాదు, ఇది కూడా ఒక మంచి వేదిక అని చెప్పి తనే నన్ను మోటివేట్ చేసి సో ఈ యూట్యూబ్ ఛానల్ని ఒక ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ 100 రూపాయలు మీరు నాకు సమర్పించుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? సో 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని సంతోషపడుతున్నారు. ఫస్ట్ మీది మిలియన్ దాటిన వీడియో ఏందో మేమిద్దరం నిజంగా అది గుర్తు చేసుకుంటే చాలా బాగుంది. మంచి వీడియో ప్రాంక్ చేసాం ఒకటి. సో అది తను నన్ను ప్రాంక్ చేసింది. మా ఇంటికి రండి, నా హోమ్ టూర్ ఇస్తే మీ ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుందని అంటే నిజంగా అది అసలు ఇప్పటికీ అది తలుచుకుంటే ఆ వీడియో సూపర్, నాకు చాలా మెమొరబుల్ వీడియో అనమాట. సో ఆ వీడియో యూట్యూబ్ లో ఎలా వీడియోలు చేయాలి ఇవి మాత్రమే తెలిసినట్టు నాకు చెప్పేది అనమాట. ఏదో తెలిసినట్టు. సో ఎనీహౌ తెలిసిన వాళ్ళ మాట వినాలి కాబట్టి వింటున్నాం. ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టాప్ 10 వీడియోస్ దగ్గర నుంచి మనం కామెంట్స్ తీసుకొని ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం అంటే ఫస్ట్ అయినా ది బెస్ట్ అయినా సరే, చాలా మంది మీ ఆడియన్స్ కైనా నా ఆడియన్స్ కైనా బాగా నచ్చేది ఏంటంటే మీ వీడియోలలో మిమ్మల్ని నేను ప్రాంక్ చేసే వీడియో
అయ్యా దేవుడా, ఎంత మంది రీసెంట్ ప్రాంక్ లో నన్ను తిట్టినారు. ఏ prank? మంది అంటే అది నీ ఛానల్ కానీ అదే వీడియో మీ ఛానల్లో చేసినప్పుడు అందరు నన్ను ఎంత మెచ్చుకున్నారు. మిమ్మల్ని చూసి ఎంత మంది అయ్యో పాపం అని చెప్పేసి అన్నారు. ప్రాంక్ వీడియో మీతో చేయాలంటే నేనేనండి. ఎస్ కరెక్ట్. తను చాలా అద్భుతంగా అందరిని ఎరిపప్పని చేస్తూ ఉంటది. అందులో నన్నైతే ఇంకా చాలా ఎరిపప్పని చేస్తూ ఉంటది, అది వేరే విషయం. సో నేను ఏది చెప్పినా కూడా రాకేష్ గారు అంత మంచిగా నమ్ముతారు కాబట్టి నా మీద నా నమ్మకంతో నేను చెప్పిన. సో ఫస్ట్ వీడియో నుంచి వచ్చేద్దాం. మొన్న రీసెంట్ గా పెట్టిన ఇదే మా కొత్త ఫామ్ హౌస్. సో దీని వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాము. సో అక్కడ కామెంట్స్ ఏమున్నాయో, వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటిదో చూద్దాం. కొన్ని చదువుకోమ్మ ఒక్కొక్కటి. గిరిజా రెడ్డి కే 90 to 85 అంట. సో దీని కామెంట్ పెట్టిండ్రు, ఫామ్ హౌస్ చాలా న్యాచురల్గా ఉన్నది బ్రో, నిజంగా పల్లెటూరు వాతావరణంలో ఉండే హ్యాపీనెస్ ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. చూడ ముచ్చటైన జంట. లవ్ యూ బోత్. లవ్ యూ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సింపుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి కాంప్లిమెంట్. నిజమే, పల్లెటూరులో ఎవరికి నచ్చదు, అందరికీ ఇష్టమైనవే. మనం అందరం కూడా అక్కడి నుంచి వచ్చేవాళ్ళం కాబట్టి ఐ లవ్. నెక్స్ట్ మెయిన్ గా మా జంటని ఇంతగానో ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గిరిజా గారు. కావ్య సూపర్, సుజాత అక్క సూపర్. మీరు తర్వాత అందరూ ఒక విషయం అడుగుతా ఉన్నారు. ఆ ఒక విషయం ఏంటనేది ఒక స్పెషల్ వీడియో చేస్తాం ఈరోజు. కామెంట్స్ వీడియో కాబట్టి ఓన్లీ కామెంట్స్ వీడియో. మీ ఫామ్ హౌస్ సూపర్ గా ఉంది, కంగ్రాచులేషన్. సో ఇది మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ అనమాట. సుజాత అక్కకి ఇంటికి వెళ్ళగా దిష్టి తీయండి అన్న. వా పెట్టింది ఎవరంటే లక్ష్మీ నారాయణ భారత 4860. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నేను లవ్ కూడా పెట్టాను, లవ్ సింబల్ అనమాట. దిష్టి తప్పకుండా తీస్తాం, ఓకేనా? తర్వాత అన్న హ్యాపీ ఈ కామెంట్ చదవాలి మీరు. ఎవరు? అమర్ రెడ్డి 283. యు ఆర్ సో లక్కీ రాకేష్ గారు, సుజాత గారు లాంటి వైఫ్ రావడం. చాలా పద్ధతిగా ఉంటారు. ఐ లైక్ యూ సో మచ్ సుజాత సిస్. మా అక్క పేరు కూడా సుజాతనే. ఐఎమ్ మాధవి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సుజాత సిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ. చూసిండ్రా అండి, చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఏంటి అంత సింపుల్ గా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటారు, అది హార్ట్ నుంచి రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ నో ఆడియో ప్రాపర్లీ. సో ఆడియో ప్రాపర్ రాలేదంటున్నారు. సో అది అవుట్డోర్ కాబట్టి కొంచెం అటు ఇటు ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే చాలా కామెంట్స్ అన్ని కూడా అంటే మాక్సిమం అంటే అన్ని చాలా బాగున్నారు, మీరు అంటే ఇష్టం అనేది పెట్టారనమాట. హాయ్ 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 అని. సో అందరు ఈ వీడియో కింద చాలా మంది అందరూ బాగా నచ్చింది అనమాట. ఈ వీడియో చాలా మందికి చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో తీసాం కాబట్టి. ఫామ్ హౌస్ అంటే ఎవరికి ఇష్టం ఉండరు. సో అక్కడ వెదర్ అందరికి కూడా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి అందరూ ఇంత రకంగా కామెంట్ పెట్టినారు. సో టాప్ 10 వీడియోలో మా హోమ్ టూర్కి సంబంధించిన వీడియో కూడా ఉంది. సో ఆ వీడియోకి సంబంధించి ఒకసారి కామెంట్స్. మీ వీడియోస్ చూస్తే చాలా సంతోషంగా ఉంటది, చాలా నవ్వుకుంటాం, కొంచెం సేపు మా టెన్షన్ అన్ని మర్చిపోతాం. సుజాత గారు ఏంటనండి, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సుజాత గారు ట్రెడిషనల్ లుక్ లో చాలా బాగుంటారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ట్రెడిషనల్ నిజంగా సుజాత ట్రెడిషనల్ లుక్ లో చాలా చాలా బాగుంటది. శారీస్ ముఖ్యంగా శారీస్ అంటే ఫస్ట్ నుంచి తన శారీసే కదా ప్రిఫర్ చేసేది, ఇంకేది ప్రిఫర్ చేయదు కదా. బాబా మీ స్కిట్స్ చాలా చూస్తాను బాబా. ఆ బాబాకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కామెంట్ పెట్టి ఆయన పేరు అను సంపత్. సో ఎప్పుడు కూడా నువ్వు మమ్మల్ని బావా అని సంబోధిస్తూ ఉంటావు, అక్క బావా అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నీ విలువైన సమయాన్ని మాకు ఇవ్వడమే కాకుండా ఆర్ట్ఫుల్ గా నువ్వు బావా అంటావు. సారీ, లవ్ యూ. థ్యాంక్ యూ. కృష్ణ గీత పాండ్యాల, మీ ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి రాకేష్ గారు అండ్ సుజాత గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా మా వీడియోలు ఇలా చూసి ఎంకరేజ్ చేయండి. మానస ముక్కేరి మానస. అక్క బాగా అంత కష్టపడుతుంటే మీరే సర్దొచ్చు కదా అక్క. ఆయన సుజాత అక్క తీర్మాన వార్తల నుండి మీరంటే నాకు చాలా ఇష్టం, బాగా నచ్చుతారు, లవ్ యూ అక్క. దీనికి ఆన్సర్ నేనే చెప్తానండి. ఎందుకంటే రాకేష్ గారికి సంబంధించిన కబోర్డ్ లో బట్టలు ఎవరు చదివినా నాకు నచ్చదు అనమాట. ఒకటికి 10 సార్లు నేను అడుగుతూనే ఉంటాను, రాకేష్ గారు నేను చదువుతానండి అని. కానీ నా సేవలు వద్దంటాను అనమాట. తన బట్టలు తను సర్దుకొని తన స్వహస్తాలతోనే ఎక్కడ పెట్టుకున్నది అక్కడ దొరికితేనే ఆయనకి ప్రశాంతంగా ఉంటది. అందుకోసమని అసలు ఆయనకు సంబంధించిన పనులు ఏవి కూడా నన్ను చేయనియరు.
ఎస్, మన పనులు మనమే చేసుకుంటే దానికన్నా ఉత్తమం లేదు. అలా ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియో గురించి చెప్పాము. సో నాకు ఇంకా బాగా నచ్చిన వీడియో ఒకటి ఉందండి. అదేంటంటే అవును, మా ఇద్దరి మధ్యాహ్నం ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి, నాది బ్లాక్ షర్ట్, తనది ఆరెంజ్ కలర్ డ్రెస్ అనమాట. నాకు తెలిసిన ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళేసి, ఒక పల్లెటూరు కదండి, ఇక్కడ నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్. ఆ ముసలి వాళ్ళు నాకు బాగా పరిచయం అవ్వ అంటూ ఉంటా. అక్కడ వాళ్ళు పాలకూర, మెంతికూర, అన్ని కూరలు పండిస్తూ ఉంటారు. ఆ లొకేషన్లో చేసిన వీడియో అది 1 మిలియన్ దాటే వెళ్ళిపోయింది. అది కూడా నాకు బ్యూటిఫుల్ వీడియో అనమాట. సో అట్లా బెస్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి. తర్వాత షూటింగ్లో సుజాత అలిగింది, అదొక వీడియో చాలా బాగుంటుంది. సో ఈ మధ్య అందరు షార్ట్స్, మా ఇద్దరు షార్ట్స్ని చూసి చాలా మంది చాలా రకాలుగా అప్లోడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే అందరూ ఫుల్ వీడియో చూసి టైం చాలా మందికి దొరకదు. మేబీ సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, తర్వాత ఎవరు ప్రొఫెషనల్స్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, వాళ్ళకి చాలా సింపుల్గా టక్ జోక్ అలా పేలేటట్టు ఈ మధ్య షార్ట్స్ ట్రై చేసాం. అవి కూడా చాలా ల్యాక్స్లో వెళ్తున్నాయి. సో దాన్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో రీసెంట్ గా జాతకాలు పిచ్చి ఉంటే ఏం జరుగుతుందని ఒక వీడియో చేసాం అనమాట. సో అందులో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఉషా గారు అయితే మమ్మల్ని user.com ఎవరో వాళ్ళైతే మమ్మల్ని బాగా ఫాలో అవుతుంది. వెరీ మచ్ అండి మీకు కూడా. అండ్ జమునా జమ్ము అదే అయ్యో పాపం అయ్యో పాపం. సో అలా చాలా కామెంట్స్ ఉన్నాయి. ఈ వీడియో కూడా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకో వీడియో ఏంటంటే సుజాత సమ్మర్ ప్లాన్, అది కూడా సూపర్, అది కూడా మంచి. ఏమంటే ఒక 2-3 వీడియోలలో ఒక స్పెషల్ కామెంట్ కూడా వచ్చింది. ఒకటే యూజర్ అడిగింది. యూజర్ పేరు చెప్పు ఫస్ట్, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పావని సత్య అంట. పావని సత్య గారు ఆయన ఏం అడిగింది అనుకున్నారు? సాయిది వినది లవ్ స్టోరీ అడుగుతున్నారు. వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ మీకెలా తెలుసు? వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కన్నా ఎవరో మ్యూచువల్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు కదా మీరు. నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది ఆ కామెంట్ అని. సాయి విన లవ్ స్టోరీ చెప్పండి సుజాత గారు, మీ బ్రదర్ సాయి విన లవ్ స్టోరీ బ్లాగ్ చేయండి అని చెప్పి. సో త్వరలో తప్పకుండా. అంటే మా ఉద్దేశం మా ఇద్దరిది ఎప్పుడు కూడా అంటే, ఏ వీడియో చేయాలో అది వీడియో చేస్తేనే చాలా బాగుంటుంది. పర్సనల్ లైఫ్ కొంచెం అయినా అలా దాచుకుంటే బాగుంటుందని మా ఇద్దరి ఉద్దేశం అనమాట. సో డెఫినెట్గా ఒక మంచి సందర్భంలో చెప్పాల్సి వచ్చిన టైం వస్తే డెఫినెట్గా అది మీ అందరిని కూర్చొని ఒక ఫ్యామిలీ వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. అడిగినందుకు. సమ్మర్ ప్లాన్లో చాలామంది ఫస్ట్ అడిగేది ఏంటంటే, గత 3-4 సంవత్సరాలుగా ఒకటే అడుగుతున్నారు అందరూ. సో అది మీ అందరి బ్లెస్సింగ్స్ అనమాట, అది అడగడం కూడా. సో హ్యాపీ. ఆ వీడియో ఒకటి స్పెషల్గా చేస్తాము డెఫినెట్గా త్వరలో. దాని గురించి మీరు ఏదైతే అడుగుతున్నారో దాని గురించి అనమాట. సో సేవ్ ద టైగర్స్ గురించి అంజలి గారు సీజన్ 3 ఎప్పుడు వస్తుంది? సో 3 ఎప్పుడు వస్తుంది అంటే త్వరలో తను స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్నారు అనమాట, వండుతున్నారు. డెఫినెట్గా అందరికన్నా మంచి పేరు తనకి సేవ్ ద టైగర్స్లో వచ్చింది. సీజన్ 1, సీజన్ 2లో, సీజన్ 3లో కూడా అలానే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇట్లా. సో సింగల మహేష్ వ్లాగ్స్. సో తను కూడా వ్లాగ్స్ చేస్తారు. తను స్పెషల్గా పెట్టారు. ఈ ఎండలో ఉబ్బిపోతుంటే మీరేంటి స్వెటర్స్ వేసుకున్నారంటే, అంటే భయ్యా ఇది మంచి కూల్ టైం అనమాట. సో అక్కడ చేసాం అనమాట. అక్కడ విపరీతమైన చలి. సో అందుకోసమని స్వెటర్స్ అన్ని వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నా వంట ఈసారి తేడా కొట్టింది. ఈ వీడియో నా వంట ఈసారి తేడా కొట్టింది. ఈ వీడియో కింద కామెంట్స్ చూద్దాం. సో బిర్యానీతో టమాటా కూడా వేసి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. రాజలక్ష్మి వల్లెపు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిర్యానీలో టమాటాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. రాకేష్ అన్న వీడియోలు చాలా అద్భుతంగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు చదువు, నేను కింద కామెంట్ చదువుతా. నాగశెట్టి మణికంఠ. థ్యాంక్ యూ. తర్వాత పూజా హెంగిల్బి. పూజా హెగ్డే. అమ్మో పూజా హెగ్డే గారు హీరోయిన్. ఆమె కూడా నాకు కామెంట్ పెట్టిందా? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఓ మై గాడ్, బ్రదర్ అని పెట్టింది. అయ్యో. హాయ్ బ్రో, యువర్ thumbnail is super. Which app you are using? Please reply అంట. అంటే యాప్ అది మనకు కాదమ్మా, ఇది స్ట్రైకర్స్ వాళ్ళు యూజ్ చేసేటువంటి అనమాట. వాళ్ళది కూడా చాలా
హెల్ప్ ఉంటుంది ఇందులో. హాయ్ అండి ఒంగోలు అమ్మాయి, మీ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటా, మంచి వీడియోస్ చేస్తున్నారు మీరు కూడా, చాలా న్యాచురల్గా ఉంటాయి, నేను వాచ్ చేస్తూ ఉంటాను డైలీ, మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. సో డెఫినెట్గా నేను చూస్తూ ఉంటాను మీ వీడియోస్ కూడా. చూసిందా దీంట్లో ఫుడ్ ఛానల్ హెల్త్ అండ్ టేస్టీ అట. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత ఈజ్ అతను అడిగే క్వశ్చన్ త్వరలో ఒక వీడియోలో మీకు చెప్తాం. సేమ్ మళ్ళీ పావని శెట్టి గారు, మీ తమ్ముడు మదర్ లవ్ స్టోరీ వ్లాగ్ చేయండి. డెఫినెట్గా చేస్తామండి. సో ఫంక్షన్స్ ఎట్లా జరిగాయి మా ఇంట్లో. ఎక్కడి నుంచి అంటే అంతమంది గ్యాదర్ అయిన తర్వాత ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందని ఒక చిన్న స్పెషల్ వీడియో చేసి ఆ క్యాటరింగ్ అతనికి మేము గిఫ్ట్గా ఇచ్చాం అనమాట. చాలా చాలా హ్యాపీ. హనుమంతరావు గారు మై ఫ్యామిలీ మెంబర్. సో దాని కింద కూడా చాలా కామెంట్లు వచ్చాయి. చక్కటి భోజనం, బ్యూటిఫుల్. బావా మళ్ళీ అను సంపత్ గారు, బావా బిస్కెట్లు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. బావానే పెడతారు ఎప్పుడు చూడ ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కూడా మంచి స్పందన వచ్చింది. టాప్ 10 అయిపోయినాయి. సో టాప్ 10 సో రీసెంట్ గా చేసిన సాంగ్ గురించి, దాని గురించి కేసీఆర్ గారిని కలిసినప్పుడు వీడియో తీసి పెట్టినాం అనమాట. తెలంగాణ హిట్ సాంగ్, కేసీఆర్ గారు మెచ్చిన పాట. నిజంగా మీ ఛానల్లో తీసిన అన్ని వీడియోలలో ది బెస్ట్ వీడియో అండి, నాకు బాగా నచ్చిన వీడియో. కేసీఆర్ గారు అంటే ఏదైనా సరే తెలంగాణని తీసుకొచ్చిన మనిషి, ఆయన ఒక్కసారి చూస్తే చాలు అని అనుకున్నా. అట్లాంటిది గంటన్నర సేపు రాజకీయాలు పక్కన పెడతాం. అందరూ ఏమో రాజకీయాలు అనుకుని మళ్ళీ కామెంట్స్ పెడతారేమో, మళ్ళీ ఈ కామెంట్స్ గురించి ఆ కామెంట్స్ వీడియో చేయాలేమో, అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మనం ఈ రాజకీయాలు పక్కన పెట్టేసి, మా చరణ్ ఒక మాట అంటాడు కదా, కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ రాజకీయ పగలు, ఎల్లకాలం గుర్తుంటుంది ఆయన మనకిచ్చిన మేలు. నిజంగా ఆ రోజు సో 1.5 hour అట్లా పులి మా పులి గోలతో కీకుతుంది, వస్తా లోపలికి. వీడియో అంటే బిడ్డ ఒక 5 నిమిషాలు. సో బయట అల్లరి చేస్తుంటే ఇక తప్పదని తీసుకొచ్చేసాము. మా నక్షత్రం కూడా హాయ్ చెప్తున్నా, అంతే చెప్పినట్టే. సో మీరన్నా చెప్పండి, నన్న చెప్పండి, నా నోరు కట్టేస్తున్నా. సో అలాంటి వ్యక్తి ముందు మేము 2 గంటలు పైగా కూర్చొని చాలా చక్కగా మాట్లాడాం. సో 2 గంటలు అంటే ఆబ్వియస్లీ తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డకైనా సరే కేసీఆర్ గారిని ఒక్కసారైనా కళ్ళతోని చూడాలని అనుకుంటారు. ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు. నేను కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి కూడా సార్ని ఎప్పుడు చూద్దామా అని అనుకున్నాను. అట్లాంటిది నాకు అవకాశం తీసుకొని వచ్చి నన్ను కేసీఆర్ గారు ముందు కూర్చోబెట్టినప్పుడు నేను అట్లా చూస్తూ ఉండిపోయినాను. ఆయన చూస్తున్నా నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కడుతున్నాయి. అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా, మనం ఒక వ్యక్తిని చూడాలి అనుకున్నప్పుడు ఆ మనిషిని డైరెక్ట్ గా చూసినప్పుడు మనకు లోపల నుంచి ఎక్కడి నుంచో తెలియని ఆనందం వస్తూ ఉంటది. సో నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయినాను. అది నాకు ది బెస్ట్ మెమొరీ అనమాట. ఆ వీడియోని మీతో షేర్ చేసుకున్నా, చాలా మంది చూశారు. సో రాజకీయాలు అవన్నీ పక్కన పెడదాం. ఏదైనా కూడా ఒక ఉద్యమ యోధుడు, మనకి తెలంగాణ తీసుకొచ్చిన ప్రప్రదమైనటువంటి చాలా మంది ఉద్యమకారులు ఆయన ఒక లైన్ వేసి ముందుకు తీసుకెళ్లారు. సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం మనకు రావడానికి మెయిన్ రీజన్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ జనరేషన్ లో ఉన్నారు కాబట్టి మన జనరేషన్ వాళ్ళకి ఆయన గురించి తెలియదు. మన పుస్తకాలలో మన అదృష్టం ఏంటంటే మన జనరేషన్ లో మనం కేసీఆర్ గారిని చూడగలిగినాము. కేసీఆర్ గారితో మాట్లాడగలిగే అవకాశం మనకు వచ్చిందంటే ఆబ్వియస్లీ మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే మన రాష్ట్రం తీసుకొచ్చిన మనిషి కాబట్టి. సో ఇదంతా పక్కన పెడితే ఆ వీడియో మేము పెట్టినప్పుడు దాని కింద చాలా మంది అంటే మంచి కామెంట్స్ పెట్టినారు. సో మీరు ఎన్ని కామెంట్స్ ఎంత మంచిగా పెట్టినంటే సాంగ్ గురించి చాలా మంది పెట్టినారు. సాంగ్ నిజంగా సాంగ్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. వై బికాజ్ అంటే మను గారు, గోరెటెంకన్న అండ్ చరణ్ ముగ్గురం కలిపి ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాం. డెఫినెట్ గా ఆ వీడియో మీకు మేము ప్రెజెంట్ చేస్తాం. సాంగ్ అంత బాగున్నది, సాంగ్ నచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ముందు కూర్చునే అవకాశం మాకు దొరికింది అనమాట. సో ఆ సాంగ్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్ లో పెడతాను, వినని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఆ సాంగ్ వినండి. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. సో ఇంకా చెప్పాలి సాంగ్ అన్న ఒంటి మీద వెంట్రుకలు లెక్క పడుస్తున్నాయి.
సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న. రోజుకి ఒక 5 times వింటున్నా అన్న. మీకు మంచిగా పైసలు రావాలన్న. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు ఎవరు? లొట్ట పీస్ ఛానల్, అదొక ఛానల్. వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డబ్బుల విషయం పక్కన పెడితే ఒక మంచి పేరు, మా నక్షత్ర లాగా మంచి పేరు వస్తే మాకు చాలు, ఇంకేమద్దు మాకు. సో నిజంగా సాంగ్ గురించి చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టినారు. అది చాలా మంచిగా ట్రెండింగ్, స్టిల్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉన్నది అనమాట సాంగ్. సో నాకు బాగా నచ్చిన పాట, నచ్చిన వీడియో అది. సో అందుకే ఆ వీడియో గురించి లాస్ట్ లో చెప్పినాను. నువ్వు కట్టేసినాడు, చెప్పు ఎందుకు కట్టేసావు నువ్వు అని. అలా అప్పుడప్పుడు పెద్దమ్మని ఏమన్నంటే మా నక్షత్రం ఊరుకోడు. ఇంట్లో ఎవరినెవరు ఏమనుకున్నా కూడా ఊరుకోదన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటివి చాలా వీడియోస్ లో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీ వాల్యుబుల్ టైం తీసుకొని మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళ గురించి మేము కూడా ఒక వీడియో చేయాలి అనుకున్నాం. సో ఇంకా బోల్డ్ అయిన వీడియోస్ ఇంకా మీకోసం వస్తాయి. మీ అందరూ కూడా అలానే చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే వీడియోలు అన్నిటికీ కూడా మీ దగ్గరుండి మీ వ్యాలిడ్ టైంతో మాకు ఇంత కామెంట్స్ పెట్టి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు నిజంగా మేము చాలా అంటే చాలా బ్లెస్ లాగానే ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మీ ఒపీనియన్ ఏదైనా సరే మాకు షేర్ చేయండి. డెఫినెట్లీ మీరు అందరూ దేని గురించి అయితే మధ్య ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారో దాని మీద డెఫినెట్లీ ఒక వీడియో చేసి పెడతాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటబ్బాయి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చెప్తున్నానా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. వారియర్. బాయ్.